గంగాధర్ అయితే గంగని బండి మీద తీసుకువచ్చి దించుతాడు. దాంతో గంగ అయితే థ్యాంక్స్ గంగాధర్ గారు అని చెప్పి అంటుంది. దాంతో గంగాధర్ అయితే ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు కదా మేడం గారు అని చెప్పి అంటే, లేదండి అది బ్లడ్ డొనేషన్ చేసినందుకు చెప్పాను, ఇది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకువచ్చినందుకు ఈ థ్యాంక్స్ చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక గంగ థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక గంగాధర్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఇదంతా చూసి పాండు అయితే, రే ఏంట్రా నువ్వు గంగ కలిసి బయటికి వెళ్ళారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక గంగ అక్కడి నుండి వెళ్ళిపోయాక పాండు గంగాధర్ దగ్గరకు వెళ్ళి, ఏంట్రా నువ్వు గంగ బయటికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా, పార్కుకి వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే గంగాధర్ అయితే, లేదురా కాదు అని చెప్పి అంటాడు. రే మరి పార్కుకి వెళ్ళకపోతే నువ్వు గంగని బండి మీద తీసుకుని ఎక్కడికి వెళ్ళావురా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారా అని చెప్పి అడుగుతాడు. దాంతో గంగాధర్ అయితే కాదురా అంటాడు. మరి ఎక్కడికి వెళ్ళారా మీరిద్దరూ, అలా సరదాగా షికారు వెళ్ళి కబుర్లు చెప్పుకున్నారా అని చెప్పి అంటే, కాదురా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాం, బ్లడ్ డొనేషన్ చేయమంటే బ్లడ్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పాండు అయితే, ఓహో మంచి పనే చేశారు కదరా అని చెప్పి అంటే, నేను కూడా బ్లడ్ ఇచ్చానురా అని చెప్పి అంటాడు. అవునా, పోన్లే మంచి పనే చేశారు, అక్కడ ఏమైనా కబుర్లు చెప్పుకున్నారా, ఏం మాట్లాడింది గంగా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే, లేదురా ఏం మాట్లాడలేదు, గంగా నన్ను ఒక ఎంప్లాయ్ లాగానే చూసింది, తను నేను మేడం మేడం అనే పిలిచాను అని చెప్పి అంటూ ఉంటాడు. రే ఏంట్రా ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు, మళ్ళీ మళ్ళీ మీరు ఎలా ఒంటరిగా ఎలా కలిసి ఉంటారు, ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావురా, ఎందుకురా నువ్వు ఉన్నది, గంగతో సరదాగా మాట్లాడడం మానేసి బ్లడ్ ఇచ్చేసి వస్తావా, అసలు నువ్వు మనిషివేనా, నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా అని చెప్పి పాండు గంగాధర్తో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.